Okay, hi friends. Okay, welcome back to our YouTube channel Technology Classes friends. Okay friends, నేను మీకు ఈరోజు ఏంటంటే ఒక మంచి స్కాలర్షిప్స్ గురించి ఇన్ఫర్మేషన్ చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. సో మనకి లాస్ట్ వీక్ వచ్చేసి మనకి ఉమెన్స్ కి స్కాలర్షిప్ ఇచ్చారు, అంటే గర్ల్స్ స్టూడెంట్స్ కి స్కాలర్షిప్ ఇస్తున్న కంపెనీస్ గురించి చాలా చెప్పాను. సో దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే కనుక మన వీడియో పైన కార్డ్స్ లో ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఇస్తాను. సో అది కూడా చూడండి, ఇంకా టైం ఉందన్నమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ టు అవర్ వీడియో అండి. సో ఫస్ట్ వచ్చేసి జిఎస్కే స్కాలర్షిప్ అన్నమాట. సో ఇది జిఎస్కే స్కాలర్షిప్ వచ్చేసి సో మనకి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ గా ఉన్న స్టూడెంట్స్ కి ఇస్తున్నారు. సో దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి మీకు 65% ఉండాలి మార్క్స్. మీరు 12th క్లాస్ లో 65% మార్క్స్ గెయిన్ చేసి ఉండాలి. అలాగే మీ పేరెంట్ యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి 6 lakhs దాటకూడదు. అండ్ ప్రైజ్ మనీ వచ్చేసి 1 lakh వరకు ఇస్తున్నారు అనమాట. లాస్ట్ డేట్ వచ్చేసి January 11th వరకు ఉందండి. సో దీని గురించి మరిన్ని వివరాల కోసం వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళొచ్చు, లేదంటే గూగుల్లో కూడా సెర్చ్ చేసి చూడొచ్చు. సో నేను ఇక్కడ ఇచ్చిన లింక్ లో చూస్తున్నాను అనమాట. స్టూడెంట్ మస్ట్ బి ఎన్రోల్డ్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ అని ఇచ్చారు. అలాగే అప్లికెంట్ మస్ట్ హ్యావ్ సెక్యూర్డ్ అట్లీస్ట్ 65% మార్క్స్ అని ఇచ్చారు. ఓకే, సో ఇది డాక్టర్ చదివే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అనమాట. ఓకే, సో మీకు ఇవన్నీ కూడా లింక్స్ అన్ని కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో నేను ప్రొవైడ్ చేస్తాను. సో అలాగే ఏంటంటే ఫౌండేషన్ ఫర్ ఎక్సలెన్స్ స్కాలర్షిప్ ఫర్ టెక్నికల్ కోర్సెస్ అని ఇచ్చాడు. సో సో వీళ్ళు వచ్చేసి టెక్నికల్ కోర్సెస్ అంటే మీకు హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఇస్తున్నారు అన్నమాట స్కాలర్షిప్. సో వీళ్ళు ఇంటిగ్రేటెడ్ ఎంటెక్, అలాగే మీకు ఎంబీబీఎస్ అండ్ 5 years లా ప్రోగ్రాము. ఓకేనా, వీటన్నిటికీ కూడా స్కాలర్షిప్ మీకు 50,000 వరకు మీకు ఇస్తున్నారు అనమాట. అంటే ప్రతి సంవత్సరం 50,000 పే చేస్తారు మీరు ఎలిజిబుల్ అయితే. సో దీనికోసం మీకు ఎలిజిబిలిటీ వచ్చేసి మీరు ఫస్ట్ ఇయర్ ఆఫ్ బీటెక్ అప్లై ఉండాలి, లేదంటే ఎంటెక్ కానీ, లేదంటే మీకు ఎంబీబీఎస్ కానీ మీరు అప్లై చేసుకుని ఉండాలి, ఫస్ట్ ఇయర్ లో ఉండాలి. సో అలాగే మీ క్లాస్ 12 లో వచ్చేసి 70% మార్క్స్ కన్నా మీరు ఎక్కువ గెయిన్ చేసి ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసి 3 lakhs కన్నా ఓకేనా మీకు ఎక్కువ ఉండకూడదు అనమాట. 3 lakhs ఓకేనా. సో 3 lakhs బిలోనే మీకు ఇన్కమ్ సర్టిఫికెట్ ఉంటే మీరు ఎలిజిబుల్ అనమాట. సో ఇక్కడ స్కాలర్షిప్ వచ్చేసి 50,000 వరకు, అంటే ప్రతి ఇయర్, అంటే లైక్ బీటెక్ 4 years కాబట్టి 4 years కి కలిపి 2 lakhs వస్తుంది. అంటే ఫస్ట్ ఇయర్ వచ్చేసి ఒక 50,000 ఇస్తారు. సెకండ్ ఇయర్ మీకు ఆ 50,000 స్కాలర్షిప్ మళ్ళీ మీరు రెన్యూల్ చేసుకోవాలంటే ఫస్ట్ ఇయర్ లో మీరు అన్ని ఎగ్జామ్స్ కూడా మీరు అట్ ఏ టైం ఫస్ట్ అటెంప్ట్ లోనే పాస్ అయితేనే మీరు సెకండ్ ఇయర్ లో మీరు నెక్స్ట్ మళ్ళీ స్కాలర్షిప్ తీసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన వీడియోలు చూస్తున్న చాలా మంది అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటంటే, మనకి ఆల్రెడీ గవర్నమెంట్ స్కాలర్షిప్ ఇస్తుంది సార్, అంటే స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, మాకు స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మరి ఆ స్కాలర్షిప్ అప్లై చేసిన వాళ్ళు మరి ఇది కూడా అప్లై చేయొచ్చా అని అడుగుతున్నారు. సో ఏంటంటే ఇది వచ్చేసి కార్పొరేట్ స్కాలర్షిప్ అనమాట. కార్పొరేట్ కంపెనీస్ ఓకేనా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న స్కాలర్షిప్ కాబట్టి దానికి దీనికి సంబంధం లేదు, అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మీరు అప్లై చేయగానే స్కాలర్షిప్ వస్తుంది అనుకోవటం కూడా ఏంటంటే పాసిబుల్ కదన్నమాట. ఎందుకంటే సో వాళ్ళు అన్ని కూడా చెక్ చేసుకుంటారు మీ ఎలిజిబిలిటీ, అలాగా అంటే అసలు మీరు కరెక్ట్ గా అసలు వచ్చేసి మీరు ఆ కాలేజీలోనే స్టూడెంటా కాదా ఇవన్నీ వెరిఫై చేసుకుంటారు. లైక్ ఎలాగంటే మీ స్టూడెంట్ ఐడి కార్డ్ అప్లోడ్ చేయమంటాం, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో అలాగే వీడియో కాల్ కూడా చేస్తారు, మోస్ట్ ప్రాబబుల్లీ చేసి కన్ఫర్మ్ చేసుకుంటారు అనమాట. ఓకే, సో ఇది వచ్చేసి మీకు December 31st వరకు ఉందన్నమాట లాస్ట్ డేట్. సో మరిన్ని వివరాల కోసం చూద్దాం. సో ఇక్కడ చూడండి, అప్లికెంట్ మస్ట్ బి ఎన్రోల్డ్ ఇన్ 25-26 అకాడమిక్ ఇయర్ అనమాట. అంటే మీరు ఈ సంవత్సరం బీటెక్ కానీ, ఎంటెక్ కానీ, ఎంబీబీఎస్ కానీ జాయిన్ అయి ఉండాలి. అండ్ క్లాస్ 12 70% మార్క్స్ కన్నా ఎక్కువ ఉండాలి. ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి 3 lakhs ఒక 3 lakhs కన్నా తక్కువ ఉండాలి. ఓకే, లాస్ట్ డేట్ వచ్చేసి 31/12 అండి. సో నెక్స్ట్ వచ్చేసి వింగ్స్. సో వింగ్స్ అంటే ఉమెన్స్ ఇన్స్పైరింగ్ గ్రోత్ ఇన్ స్టెమ్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్. సో ఒకవేళ మీరు ఐఐటి బాంబేలో కానీ, లేదంటే ఇప్పుడు ఐఐఎంస్ లో కానీ మీరు చదువుతున్నారు అనుకోండి, మీరు ఈ స్కాలర్షిప్ అప్లై చేయడానికి ఎలిజిబుల్ అనమాట. సో ప్రైజ్ మనీ వచ్చేసి 2 lakhs వరకు ఇస్తున్నారు అనమాట పర్ యానం. పర్ యానం అంటే సంవత్సరానికి 2 lakhs అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికి గాను మీకు ఉండాల్సిన ఎలిజిబిలిటీ ఏంటంటే ఫీమేల్ స్టూడెంట్స్ అయి ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఐఐటి సో మీరు ఐఐటి బాంబేలో చదువుతూ ఉండాలి. అండ్ నాట్ అవైలింగ్ సో
సో ఇక్కడ మీకు పర్టికులర్ గా మీకు క్లారిటీగా ఇచ్చా చూడండి. సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు వేరే స్కాలర్షిప్ ఏమి కూడా మీరు అప్లై చేసి ఉండకూడదు అండ్ మస్ట్ మెయింటైన్ సిపిఐ ఆఫ్ 6.0 ఆర్ అబవ్ అని ఇచ్చాడు అనమాట. సో లాస్ట్ డేట్ వచ్చేసి 23/11/2025 అండి. సో నెక్స్ట్ వచ్చేసి రమణ, ఇక్కడ రమణ చర్పాక్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ అని ఇచ్చారు. సో ఇది కూడా వచ్చేసి మీకు ఎలిజిబిలిటీ వచ్చేసి ఎవరైనా పిహెచ్డి చేసే వాళ్ళు ఉంటే సో వాళ్ళకి ఆల్రెడీ ఏదైనా గవర్నమెంట్ స్కాలర్షిప్ వస్తున్నా రాకపోయినా వీళ్ళు దాన్ని అప్లై చేసుకోవచ్చు. దీనికి గాను ఏంటంటే ప్రైజ్ మనీ వచ్చేసి వాళ్ళు పౌండ్స్ లో ఇస్తున్నారు, అంటే లైక్ ఫారెన్ కంట్రీలో చేస్తున్నారు కాబట్టి వాళ్ళు పౌండ్స్ లో ఇస్తున్నారు. సో దీని గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలి అంటే జస్ట్ వాళ్ళ వెబ్సైట్ లోకి వెళ్ళి క్లిక్ చేయొచ్చు, మీకు అన్ని డిస్క్రిప్షన్ లో నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఇది చూసుకోవచ్చు అనమాట. సో కొలాబరేషన్ తో చేస్తున్నాం కాబట్టి పిహెచ్డి వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ డెడ్ లైన్ ఇవన్నీ ఇచ్చారు. సో ఇక్కడ చూసుకోండి, మీకు ఈ లింక్స్ అన్ని నేను ప్రొవైడ్ చేస్తానండి డిస్క్రిప్షన్ లో. మన వీడియో ల్యాగ్ అవ్వకుండా అలాగే లెంతీ అవ్వకుండా ఉండాలని ఫాస్ట్ గా చెప్తున్నాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మహేంద్ర బిగ్ బాస్ నాయి పెహచాన్ స్కాలర్షిప్ అనమాట. సో ఈస్ డిజైన్ టు ఎంపవర్ చిల్డ్రన్ ఆఫ్ freelance tractor machines by offering a scholarship of 6,000 annually. ఓకేనా. సో మనకి వచ్చేసి మహేంద్ర ట్రాక్టర్ నడిపే వాళ్ళకి లేదంటే డ్రైవర్స్ కి సంబంధించిన వాళ్ళ పిల్లల కోసం ఈ స్కాలర్షిప్ అనేది ఇస్తున్నారు అనమాట. వాళ్ళ పిల్లల ఏజ్ వచ్చేసి 7 నుంచి 21 ఇయర్స్ లోపు ఉండాలి. అలాగే ప్రీవియస్ క్లాసెస్ కానీ ప్రీవియస్ అకాడమిక్ ఇయర్స్ కానీ 50% ఆఫ్ మార్క్స్ గెయిన్ చేసి ఉండాలి. అండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి మీకు ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుంది. ఓకే. సో ఇది వచ్చేసి లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 15/12 అనమాట, డిసెంబర్ 15 వరకు ఉందండి. సో ఒకసారి దాని డీటెయిల్స్ కూడా చూద్దాం. సో ఇక్కడ చూడండి, అప్లికెంట్ మస్ట్ బి చిల్డ్రన్ ఆఫ్ ఫ్రీలాన్స్ మెకానిజం లైక్. అంటే ఫ్రీలాన్స్ మెకానిజం అంటే మీ ఓన్ గా మీరు ట్రాక్టర్ ఓన్ చేసుకుని మీరు డ్రైవింగ్ కానీ లేకపోతే వేరే వాళ్ళని పెట్టి డ్రైవింగ్ చేసుకున్న ఉండొచ్చు. వాళ్ళకి ఏంటంటే పాన్ కార్డు ఇవాళ మొత్తం అన్ని ఉండాలన్నమాట. పాన్. సో వాళ్ళు వచ్చేసి భారతదేశ పౌరులై ఉండాలి. అలాగే వాళ్ళ పిల్లలకి 50% ఆఫ్ మార్క్స్ ఉండాలి. అండ్ మరొకసారి చెప్తున్నాను, మీకు ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ ఒక బ్యాక్గ్రౌండ్ అయితే కనుక మీకు ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. మీకు అప్లై చేసుకుంటే రావడానికి తొందరగా వస్తుంది. ఓకే. సో ఫ్రెండ్స్, నేను చెప్పిన విధానం మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి మన వీడియోకి. అండ్ మీకు ఈ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అండ్ ప్రీవియస్ వీడియోకి సంబంధించినవన్నీ కూడా మన వీడియో పైన కార్డ్స్ లో ఇస్తాను. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.